చందమామ కథ గుడ్డి పెత్తనం. పూర్వం ఒకప్పుడు నాగలోకంలో ఒక మహానాగు ఉండేది. ఆ పాము సర్పరాజు అయిన ఆదిశేషుని ప్రాపకం సంపాదించి ఎప్పుడూ ఆయనను ఆశ్రయించుకొని కూడా తిరుగుతూ ఉండేది. ఒకనాడు ఆదిశేషుడు ఆ నాగుతో, ఏమోయ్, నువ్వు అస్తమానం నన్ను కనిపెట్టుకొని తిరుగుతున్నావు. నీ మనస్సులో ఏదో కోరిక ఉన్నట్లుంది. నేను తీర్చగలిగినట్లయితే తీరుస్తాను, సంశయించక చెప్పు అన్నాడు. ఆ నాగు వెంటనే రాజుకు నమస్కరించి, ప్రభు, నాకొక కోరిక ఉన్నమాట వాస్తవమే. తమరు మరొకలాగా తలచును అని అభయం ఇస్తే మనవి చేసుకుంటాను అన్నాడు. పర్వాలేదోయ్ నాగు, చెప్పు అన్నాడు రాజు ఆప్యాయతతో. రాజు సమ్మతించినందుకు నాగు పొంగిపోయి, స్వామి, ఆశ్రితుల్లో ప్రధానుణ్ణి అయ్యి గొప్పవాణ్ణి అనిపించుకుంటూ ఉన్న నాకు తక్కిన అన్ని నాగులకు మళ్ళీ ఒక్క తలకాయే ఉండటం బాగోలేదు ప్రభు. ప్రభువులకు ఉన్నట్లు 1000 శిరస్సులు కాకపోయినా 100 తలకాయలైనా నాకు ఉండేటట్లుగా అనుగ్రహించండి, ఇదే నా ప్రార్థన అని కోరాడు. ఆదిశేషుడు నవ్వి, వెర్రివాడా, నాకు 1000 తలలు ఉన్నాయి అంటే ఊరికే కాదు, ఈ భూలోకాన్ని అంతటినీ ఆ తలలపైన మోయవలసిన విధి ఒకటి ఉంది గనక అన్నీ అవసరమయ్యాయి. కానీ లేకపోతే నేను మీ అందరికి మళ్ళనే ఒకే ఒక తలతో సుఖంగా ఉండేవాణ్ణి. 100 తలలు కావాలని, 200 తలకాయలు కావాలని కోరుకొని లేనిపోని బెడద తెచ్చుకుంటావెందుకు? ఈ తలలన్నింటికీ సంరక్షణ చేసుకోలేక ఇబ్బంది పడాలి కనుక ఉన్న ఒక్క తలతోనూ తృప్తిపడి ఊరుకోవటం మేలు అని సలహా చెప్పాడు. కానీ నాగుకి రాజు మాట నచ్చలేదు. ఈ మాత్రం దానికి మహా ఆర్చేవానికి మళ్ళేను తీర్చేవానికి మళ్ళేను కోరుకోమనడం ఎందుకు అని అనుకున్నాడు కూడా మనస్సులో. ఏమంటావు అన్నాడు మళ్ళీ శేషుడు. అందుకు నాగు, పోనీ మరొక్క తలైనా అదనంగా ఇప్పించండి అన్నాడు చొరవ చేసి. అప్పుడు శేషుడు, సరే అలానే ఇస్తున్నాను. ఇప్పుడు నీకు తోక ఉన్న చోటన నీవు కోరిన 2వ తల ఏర్పడుతుంది. కానీ ఆ తలకు కళ్ళు మాత్రం ఉండవు. ఏమంటే నీ మొదటి తలకు మళ్ళనే ఆ తలకు కూడా కళ్ళు ఉంటే అది నీ శరీరాన్ని అటు లాక్కుపోతుంది. ఈ తల ఇటు ఆ తల అటు లాగడం మొదలెడితే నీ పని అయినట్లే. కనుక కళ్ళు గల నీ మొదటి తలే నీ శరీరాన్ని నడుపుతూ ఉంటుంది. 2వ తల అలంకారంగా ఉంచుకో అని చెప్పి పంపేశాడు. ఇప్పుడు మహానాగుకి తోక వంపుగా కూడా తలగా మారిపోయి అతనికి ఎంత ఆనందము, తృప్తి, గర్వము బయలుదేరని. తక్కిన నాగులన్నీ మహానాగు ఆధిక్యతను చూసి అసూయపడసాగాయి కూడా. ఆదిశేషుడు చెప్పిన సలహా ప్రకారం ఆ 2 తలల నాగు మొదట కొంతకాలం కళ్ళు ఉన్న మొదటి తలకే పెత్తనమిచ్చి అది ఎటు లాక్కుపోతే అటే వెళుతూ ఉండేది. కానీ ఒకనాడు 2వ తల దానితో, నీవు నన్ను ఏరికోరి తెచ్చుకున్నావు, అటువంటప్పుడు పాతదానికన్నా నా మీద నీకు ఎక్కువ ప్రేమ, మక్కువ, ఆదరణ ఉండాలి కదా. చూడగా అటువంటి లక్షణాలు ఏమీ లేవు సరికదా. ఆ ముసలి తలతో సమానంగానైనా నన్ను చూడకపోతివే. ఈ పక్షపాత బుద్ధి నీకు ఉండటం న్యాయమేనా అని సనగడం మొదలెట్టింది. అప్పుడు మహానాగు, పెద్దవాడు, సర్పాలకు రాజు అయిన ఆదిశేషుని సలహా ప్రకారం నడుస్తున్నాను. ఒక ఇంటిలో పెత్తనం ఒక్కళ్ళకే ఉండాలి, కానీ ఇద్దరికి ఉండటం మేలు కాదు సుమా అన్నాడు. అప్పుడు 2వ తల, అందుకు నేను ఒప్పుకుంటాను. కానీ ఎల్లకాలం దాని పెత్తనమే అయితే ఇంక నా పెత్తనం ఎప్పుడు? కొన్నాళ్ళు నేను సాగిస్తాను, దాన్ని ఊరుకోమనండి అని సబూ చెప్పింది. ఈ మాటకు మహానాగు, నువ్వు చెప్పిన దాంట్లో కూడా న్యాయం లేకపోలేదు. కానీ దానికి ఉన్న అనుభవం నీకేది? అన్నింటికంటే ముఖ్యంగా దానికి కళ్ళున్నాయి. సర్వేంద్రియానం నయనం ప్రధానం అని పెద్దలు ఊరికే అన్నారా? అన్ని అవయవాలలోకి కన్ను ముఖ్యం. కన్నే లేనప్పుడు నీవు పెత్తనం ఏం చేయగలుగుతావు? ఒకవేళ చేసినా అది గుడ్డి పెత్తనమే అనిపించుకుంటుంది. కనుక లేనిపోని బెడదకు పోక అక్క వెనక చెల్లికి మళ్ళీ నిశ్చింతగా ఉండు అన్నాడు. పైత్యం చేసిన వాడికి పటిక బెల్లం చేదు అన్నట్లుగా ఈ సలహా ఆ 2వ తలకు నచ్చనే లేదు. నచ్చక ఏం చేసింది? మొదటి తల మామూలు ప్రకారం తన కళ్ళు ఉపయోగించి జాగ్రత్తగా
నాగు యొక్క శరీరాన్ని ఆహారం ఉన్న చోటుకి వెతుక్కుంటూ తీసుకుపోయేసరికి రెండో తల దారిలో తగిలిన ఏ మొక్కో మొదలనో గట్టిగా కరిచి పట్టుకునేది. మొదటి తల ఎంత లాగినా పాము యొక్క శరీరం సాగేదే కాదు. రెండో తల తన పట్టు వదిలేదే కాదు. ఇంకా లాగితే తెగిపోతుందన్న భయం కొద్దీ మొదటి తల లాగటం మానేసింది. దాంతో రెండో తల తన పట్టు నెగ్గిందన్న విజయ గర్వంతో తన వైపే లాగడం మొదలుపెట్టింది. అప్పుడు మొదటి తల నాగుతో, చూసావా, రెండో తల అటు లాక్కుపోతున్నది, ఇప్పుడేమంటావు అని ఫిర్యాదు చేసింది. అందుకు నాగు, సరే లాగనియ్యి, ఏం చేద్దాం మరి అని చేసేది లేక నిస్పృహతో తన అసహాయతను వెల్లడించింది. అంతటా మొదటి తల, నేనేం చేయగలను, నీ కర్మవిధి అని చెప్పి విరక్తిభావంతో ఊరుకుంది. సరే అనుకున్నట్టుగా రెండో తల తన గుడ్డి పెత్తనం మొదలెట్టి తన సరదా తీర్చుకోబోయింది. ఒక రోజున నాగుని మొదటి తలని కలిపి బరబరా లాక్కుపోయింది. ఎక్కడికి? ఎక్కడికో దానికే తెలీదు. తెలియటానికి కళ్ళుంటేగా. గుడ్డిమాలోకం. వెళ్ళి వెళ్ళి పాపం గబగబా మండిపోతూ ఉన్న ఒక పెద్ద అగ్నిగుండంలో పడింది. ఇంకేముంది, పడటంతోనే తను, నాగు, మొదటి తల కూడా నిమిషంలో నుసి అయిపోయి ఊరుకున్నాయి. ఆ సంగతి తెలియటంతోనే తక్కిన నాగులన్నీ చేరి ఈ మహానాగు తీరు కూర్చోలేక ఆపద కోరి తెచ్చుకున్నాడు. భగవంతుడిచ్చిన ఒక్క తలతో తృప్తి పడక వెర్రి వేషాలకు పోయి నాశనమయ్యాడు అంటూ సానుభూతితో నిట్టూర్చారు. ఈ విధంగా తృప్తి లేకను పెద్దల సలహాలు వినకను మహానాగు సుఖాన ఉన్న ప్రాణం దుఃఖాన పెట్టుకోవడమే కాక చివరకు కుటుంబంతో సహా ఆత్మనాశనమై ఊరుకుంది. కథ సమాప్తం. ఇక ఈ కథ 1951 నవంబరు నెల చందమామలో వచ్చింది. రచయిత టి సత్యాజీ గారు, రమణక్కపేట నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.